నాకు తెలిసి ఇంట్లో ఒక నేను ఒక 10, 20, 30 దాకా అటెండ్ అయిన అనుకుంటా గ్రూప్ 1 మీ మీటింగ్లు. ఆ రోజు ప్రొఫెసర్ హరగోపాల్ గారి నేతృత్వంలో మనం ఒక కమిటీ అనుకొని అన్నాం. ఆ కమిటీ ముఖ్యమంత్రి గారికి కలవాలని చెప్పేసి అన్నాం. మరి ఇంతవరకు దానికి సమాధానం లేదు. ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారి నేతృత్వంలో కూడా ఈ హరగోపాల్ గారు వీళ్ళిద్దరు కలిసి కమిటీ ద్వారా తేల్చాలి, అవకతవకలని తేల్చాలన్నాం. మరి కోదండరామ్కు 15 రోజులు మాత్రము రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండు. మరి తను రెడ్డి కాబట్టి ఇచ్చుకున్నాడు పదవి 15 రోజులకే. మరి ఆయన రెడ్డి కాబట్టి ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఎంపీలు ఇచ్చుకున్నాడు, ఎమ్మెల్యేలు ఇచ్చుకున్నాడు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చుకున్నాడు, ఈవెన్ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, లా సెక్రటరీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే 72% పదవులని రెడ్లకు ఇచ్చుకున్నాడు. జనం ఎంత? 5%. 72% పదవులు ఇచ్చుకోవడము రాజ్యాంగబద్ధమేనా? రేవంత్ రెడ్డికి ఆ సీట్లో కూర్చునే అర్హత. మరి ఎందుకు మీరు నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడి చేయడం? ఎందుకు మీరు శ్రీలంక తరహాలో పోరాటం చేయడం లేదు? ఏమడ్డం అంటున్నా? ఎవడయ్యే జాగిరది ఈ తెలంగాణ? ఎవడయ్యే జాగిరి? ఎవరు తెచ్చాడు ఈ తెలంగాణను? రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి ఉస్మానియాను తరిమినాం. తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు నాగం జనార్దన్ రెడ్డి, లాగు బలకొట్టినాం. ఒక ప్రొఫెసర్ అయి ఉండి ఉరికిచ్చి కొట్టినాం. మరి మీకు దమ్ములేవా? కోదండరామరెడ్డి లాగు బల కొట్టండి, ఇంటి ముట్టడి చేయండి. మరి బాబు జాగిరా ఏమన్నా? ఇవాళ మీ మీద మీ పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణ జేఏసీ పేరు మీద ఆయన ఉద్యమం చేయొచ్చు కాక నేను దాన్ని స్వాగతిస్తా. కానీ మీకు అన్యాయం జరిగినప్పుడు కూడా ఉద్యమం చేయాలి కదా, రావాలి కదా. ఏం రిటైర్మెంట్ దాకా ఉన్నావు కదా అందులో, నువ్వు 60 ఏళ్ళు రిటైర్మెంట్ దాకా ఉన్నావు. నేను ఇంకా 12 సంవత్సరాల ముందు రాజీనామా చేసి వచ్చిన. ఏమి ఉద్యోగానికి 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసి మీకోసం ఉద్యమంలోకి వచ్చిన ఆయన 60 ఏళ్ళు ఉద్యమం చేసుకుంటూ కూడా జీతం తీసుకున్నాడు కదా. మరి అటువంటి వాడు రాజీనామా చేస్తే పోయేదేముందంటున్నాం? ఎమ్మెల్సీ పదవి మీకోసం రాజీనామా చేసి చరిత్రలో నిలబడాలి కదా కోదండరామరెడ్డి. ఎందుకు నిలబడతలేడు? ఎందుకు నైతిక బాధ్యత వహిస్తలేడు? మీరెందుకు అడగతలేరు? ఇవాళ నేను అడుగుతున్న ఈ సందర్భంగా మీకు న్యాయ పోరాటంలో ఇప్పుడు హైకోర్టు న్యాయవాదిగా కూడా ఉన్నా. నేను న్యాయ పోరాటంలో డివిజన్ బెంచ్ సుప్రీంకోర్టు వరకు కూడా నేను మీ పోరాటానికి మద్దతు ఇస్తా. మీకు సుప్రీంకోర్టులో నా స్టూడెంట్ ఉన్నాడు, చాలా తక్కువగా, చాలా ఎక్సలెంట్ స్టూడెంట్. ఆయన నేషనల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు నా స్టూడెంట్. అక్కడ ఇప్పుడు గవాయినే గజగజలాడిస్తున్నాడు. అంతటి టాలెంటెడ్ పర్సన్. సో అట్లాంటి వాడితో మీకు చాలా తక్కువ ఫీజుతోని నేను సుప్రీంకోర్టులో వాదించడానికి బాధ్యత తీసుకుంటా. సీనియర్ అడ్వకేట్గా ఇవాళ డిసిగ్నేట్ అయి ఉన్నాడు. అంతేకాకుండా మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓడగొట్టాలి. ఈ బాధ్యత మీదే. గెలిపించింది మీరే, ఇప్పుడు ఓడగొట్టాల్సింది కూడా మీరే. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు అన్నిట్లలో మీరు పోటీ చేయాలి. మా ఆర్పిఐ 50% మీకు ఇస్తుంది. ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో నిరుద్యోగులకు మీకు 50% టికెట్లు ఇస్తాను. నేను 50% టికెట్లు ఇస్తా అంటున్నా. మీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే రండి. నాకు ధైర్యం దమ్ముంది కాబట్టి నేను ఉద్యోగం రాజీనామా చేసిన. అంత పెద్ద ప్రొఫెసర్ ఉద్యోగం రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, పోటీ చేయండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, అడగండి. అన్యాయం చేసిన వాళ్ళని గెలిపిద్దామని అడగండి. గతంలో బీఆర్ఎస్లో జరిగిన అన్యాయం జరిగింది, తర్వాత కాంగ్రెస్లో జరుగుతున్నది. కాబట్టి ఏ పార్టీ చూసినా కూడా మీకు న్యాయం చేసే పార్టీ కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ
బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం ద్వారా సమన్యాయము అందరికీ జరగాలని చెప్పేసి శాసించిన పార్టీ. ఆ పార్టీకి ఇవాళ అధ్యక్షునిగా ఉన్నాను. బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు. బాధితులంతా వాళ్ళే, అన్యాయం వాళ్ళకే జరిగింది ఎక్కువ. కాబట్టి ఇవాళ మీరు ముందుకు రావాలి. మీరు ముందుకొచ్చి నేపాల్ తరహా పోరాటం చేస్తారా చేయండి, దానికి కూడా నేను సపోర్ట్ చేస్తా. లేదా వీళ్ళని గద్దెదించడానికి రాజకీయ పోరాటానికి సిద్ధమవుతారా రండి. ఏ పోరాటం చేయం ఉట్టుగా రౌండ్ టేబుల్స్ పెడతా ఉంటే నడవదు, మీకు న్యాయం జరగదు. నేను చెప్తున్నాను కదా, న్యాయం జరగదు. వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిపోయిన డ్యూటీలలో రేపు కోర్టులో ఏమంటుతాయంటే ఇక జాయినింగ్ అయిన తర్వాత ఏం చేయగలుగుతాం, ఏంటిది పరిస్థితి అని చెప్పి దాని మీద చేయాలంటే చాలా పెద్ద పోరాటం చేయాలి. ఉద్యోగాలు పోయిన 26,000 ఉద్యోగాలు తీసేసిన డిఎస్సి పోస్టులు వెస్ట్ బెంగాల్లో, అవునా కదా. అట్లాగే కాకతీయ విశ్వవిద్యాలయంలో 16 మంది ప్రొఫెసర్లను తీసి పడేసారు అవకతవకలు జరుగుతాయి అపాయింట్మెంట్లలో. అంతేకాకుండా చాలా దేశంలో చాలా కేసులు ఉన్నాయి, ఉద్యోగాలు పోయిన కేసులు ఉన్నాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో కూడా 563 పోస్టులలో ఎక్కడైతే అవకతవకలు జరిగినాయి వాళ్ళందరినీ తీసేయాల్సిందే. బరాబర్ చెప్తున్నాను. కొన్ని 100 కోట్ల స్కామ్ జరిగింది, 100 కోట్ల స్కామ్ జరిగింది. బరాబర్ చెప్తున్నాను నేను ఇవాళ సందర్భంగా. ఈ స్కామ్ను, ఆ 100 కోట్ల స్కామ్ను బయటకు తీయాల్సిన అవసరం ఉంది. అనర్హులకు ఎవరైతే ఉన్నారో పాపం అర్హులు కొంతమంది ఉన్నారు, అందులో అర్హులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ సొంత అర్హతతోనే వచ్చిండ్రు. వాళ్ళు కాకుండా ఎవరైతే అనర్హులు ఉన్నారో, ఎవరైతే డబ్బులు పెట్టి పోస్టులు కొన్నారో, ఏ సామాజిక వర్గాలకైతే చంద్రబాబుతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడో పోస్టులన్నీ, వాళ్ళందరి విషయాలు బయట తీయాల్సిన అవసరం ఉంది. అది మీ వల్లనే సాధ్యం, మీ పోరాటాల వల్లనే సాధ్యం. న్యాయ పోరాటంగా అండగా ఉంటాం, ప్రజా పోరాటంలో అండగా ఉంటాం, రాజకీయ పోరాటంలో కూడా అండగా ఉంటాం. ఆర్పిఐ పార్టీ ఇవాళ మీకు అండగా ఉంటుంది ఖచ్చితంగా. నేను ఆస్మాకు కూడా చెప్పాను, జూబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తావా బిడ్డ, నీకు టికెట్ ఇస్తానని చెప్పడం జరిగింది. మీ అందరి ముందు చెప్తున్నాను, ఒక ముస్లిం బిడ్డ, ఒక ఆడపిల్ల, అనాథ బిడ్డ పాపం, ఇల్లు కూడా సరిగా కట్టలేదు, నీళ్లు కారుతాయి. ఆమె వీడియో చూసారా? నేను ఆమె వీడియో చూసిన తర్వాత నేను డిసైడ్ అయినా, బిడ్డ నీలాంటి వాళ్ళని అసెంబ్లీ పంపడానికే ఆర్పిఐలకు నేను వచ్చిన బిడ్డ, నువ్వు రా బిడ్డ ముందుకు రా అని చెప్పాను నేను. మరి మీరందరూ ఆ అమ్మాయిని బలపరుస్తారా? చెప్పండి, నేను టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఆ అమ్మాయిని మీరు బలపరుస్తారా? గెలిపిద్దాం, అసెంబ్లీ పంపిద్దాం. ఆ బిడ్డ కోసం చేస్తుంది, అసెంబ్లీలో దడదడలాడుస్తుంది. మీకు జరిగిన అన్యాయాన్ని కూడా ఆ బిడ్డ అసెంబ్లీలో మాట్లాడగలిగే దమ్మున్న బిడ్డ. సో అందుకే మనం ఇవాళ ధైర్యంగా ముందుకు రావాలి. ముందుకొచ్చి రాజకీయాలను వేదికగా చేసుకున్నప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నాడు. ఏమన్నాడు? పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ టు ఓపెన్ ది డోర్స్ ఆఫ్ డెమోక్రసీ అన్నాడు. అది ఐదర్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్, ఆర్ ఇట్ ఈస్ జ్యుడిషియరీ, ఆర్ ఇట్ ఈస్ పాలిటిక్స్. కాబట్టి ఏదానికైనా పొలిటికల్ పవర్ అనేది కావాలన్నా వద్దా? సో మీరు అసెంబ్లీలో మాట్లాడాలి, పార్లమెంట్లో మాట్లాడాలి, మీరు జడ్పీలో మాట్లాడాలి, మండల పరిషత్లో మాట్లాడాలి, ఇష్యూస్ మీరు గ్రామ పంచాయతీలో మాట్లాడాలి. సో కాబట్టి నిరుద్యోగులైన వాళ్ళంతా కూడా దయచేసి ఈ ఎన్నికలను ఒక ఆయుధంగా వాడండి. మీకు అండగా ఆర్పిఐ ఉంటుంది. ఆర్పిఐ కాదు, అన్ని పార్టీలు ఉంటాయి, ప్రతిపక్ష పార్టీలు. సో కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటానికి హైకోర్టులోను సుప్రీంకోర్టులోను నేను సంపూర్ణ మద్దతు ఇస్తాను, మీకు అండగా నిలబడతాను. అధైర్యపడాల్సిన అవసరం లేదు. అన్యాయం జరిగిన అన్యాయాల మీద పోరాటం చేసుకుంటూనే వచ్చిన నా జీవితకాలం అంతా, ఇప్పుడు కూడా పోరాటం చేస్తాం. కాబట్టి ఆ విషయంలో చేస్తూనే మీరు రాజకీయ పోరాటం కూడా చేయండి దయచేసి. నేను అది కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎంత మేరకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా మీరు ఒక్క ఓటు వచ్చిన చాలు, మీ ఓటు మీకు వచ్చిన చాలు, మీరు విజయం సాధించినట్టే. మీకు ఒక్క ఓటు వచ్చినా సరే, నేను అంటున్నా ఈ సందర్భంగా, నేను ఎంపీగా పోటీ చేశానండి వరంగల్లో 2015లో. నేను పైసలు ఉన్నాయా బాగా నా దగ్గర? ఇక మా స్టూడెంట్కి తెలుసు నా దగ్గర ఏముంటుంది అనేది. కోట్లు తప్ప, ఈ కోట్లు తప్ప ఏ కోట్లు ఉండే నా దగ్గర? బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా నాకు కోట్లు ఉంటాయి తప్ప ఒరిజినల్ కోట్లు ఉండవు. సో కాబట్టి ఇవాళ మీరు భయపడద్దు దయచేసి. భయపడితే ఎవడైనా భయపెట్టిస్తాడు. మనం ఎంతకాలం భయపడదాం చెప్పండి? నేపాల్లో భయపడరా? శ్రీలంకలో భయపడరా? మరి మీరెందుకు భయపడతారు? నీకు దమ్ముంటే రాజకీయాలకు శాసించండి, మొత్తం
సీఎం సీట్ను ఆక్రమించండి గ్రూప్ వన్ విద్యార్థులారా. రానున్న రోజుల్లో సీఎం సీట్ను మీరు ఏలాలే. ఆర్ట్స్ కాలేజ్ నుండి అసెంబ్లీ మెట్లెక్కాలని ఉస్మానియా విద్యార్థులకు చెప్తే వాళ్ళంతా కూడా ధైర్యం లేక ముందుకు పోలేకపోయారు. ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ నుండి మొట్టమొదటి ముఖ్యమంత్రి కావాల్సి ఉండే, అయినరా కాలేదు. ఎందుకు? విద్యార్థులు అమ్ముడు పోయారు కాబట్టి. ధైర్యంగా చెప్పగలను, నేను ధైర్యంగా చెప్పగలను. ఎవరికి అమ్ముడు పోకుండా ఉన్నా కాబట్టి చెప్పగలను. ఇలా అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీ సమస్యకు రెండు రకాల పరిష్కారం ఉంది. ఒకటి, ప్రభుత్వాన్ని దింపి మీరు గద్దెనెక్కాలి, ఇవాళ దోపిడీ పార్టీలు కాదు. రెండో పరిష్కారము న్యాయ పోరాటము. ఆ పోరాటానికి కూడా పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ.